హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. మన ఎన్సీఆర్టీలో భాగంగా నెక్స్ట్ లెసన్ ఏంటిదంటే, ఇది 7th పార్ట్ 2. లెసన్ ఏంటిదంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఓకేనా? మొక్కలలో ప్రత్యుత్పత్తి. అసలు ప్రత్యుత్పత్తి గురించి ఒకసారి నేను చెప్తాను చూడండి. ప్రత్యుత్పత్తి అంటే ఫస్ట్ డెఫినిషన్. తమను పోలిన జంతువులను ఉత్పత్తి చేసేదాన్ని ఏమంటాం? ప్రత్యుత్పత్తి అంటాం. తమను పోలిన జంతువులను ఉత్పత్తి చేసే వాటిని, ఉత్పత్తి చేసే పద్ధతిని ప్రత్యుత్పత్తి అని అంటాం. మరి ఇది మొక్కలలో ఏ విధంగా జరుగుతుంది, జంతువులలో ఏ విధంగా జరుగుతుంది, మరియు ఈ మొక్కలలో ఎన్ని విధాలుగా జరుగుతుంది? శాఖీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, ఇది మొక్కలలో ఉంది. మరి ఈ జంతువుల్లో కూడా ఈ విధంగా 2 ప్రత్యుత్పత్తులు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి అనేవి ఉన్నాయి. దీని గురించి మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది, జంతువుల్లో ఏ విధంగా జరుగుతుంది, ఇతర జీవులైన అమీబా, ఈ వర్గానికి చెందిన జీవులలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, హైడ్రాలో ఏ విధంగా జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకనంటే దీని నుంచి చాలా ఈ 2024లో జరిగిన ఎగ్జామ్స్లో ఎక్కువ ఇచ్చాడు. నేను రాసిన షిఫ్ట్లో కూడా వచ్చింది. హైడ్రా మరియు ఈస్ట్ అనేవి ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, ఆ ప్రత్యుత్పత్తి పద్ధతి మనకి ఇంపార్టెంట్. మరి ఈ విధంగా ఇది మొత్తమే ఈ లెసన్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇదే ఈ లెసన్. మరి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఓకేనా? తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనేది అన్ని జీవులలో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం. ఒక జీవి అని అంటే ఆ జీవికి ఉండాల్సిన లక్షణాలు చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? శ్వాస తీసుకోవడం, ఆహారం జీర్ణం చేసుకోవడం, విసర్జన, మరియు దానిలో భాగంగానే నెక్స్ట్ అంటే వేరే ఆ జీవక్రియలలో ఇంకొకటి ఏంటి అని అంటే ప్రత్యుత్పత్తి అనేది కూడా ఆ జీవులకు ఉండాల్సిన వాటిలో ఒక లక్షణం. మరి ఈ లక్షణం ఏ విధంగా జరుగుతుంది? మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది, మరి జంతువుల్లో ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ మనకి సైంటిఫిక్ డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే, జనకతరం జీవుల నుండి, అంటే జనకతరం జీవుల నుంచి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని మనం ప్రత్యుత్పత్తి అంటే, జనక అంటే మనం జనక తండ్రిని అంటే మన ముందు ఉన్న తరం, ఆ ముందు ఉన్న తరం నుంచి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి అయ్యే పద్ధతిని మనం ఏమంటామంటే ప్రత్యుత్పత్తి అని అంటాం. మరి ప్రత్యుత్పత్తి విధానాలు ఈ మొక్కల్లో ఏ విధంగా ఉంటాయి? మొక్కల్లో ఈ ప్రత్యుత్పత్తి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. చూడండి, ప్రత్యుత్పత్తి విధానాలు. ఇక్కడ ఈ ప్రత్యుత్పత్తి విధానాల దగ్గర మనకి మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలను కలిగి ఉంటాయి. చాలా మొక్కలు, మొత్తం మొక్కలు కూడా ఏముంటాయంటే వేర్లు, కాండం, పత్రాలను కలిగి ఉంటాయి. వీటిని మొక్కల్లో శాఖీయ భాగాలు అని వేటిని అంటాం? వేర్లు, కాండాలు, పత్రాలు. మరి ఇవి కాకుండా పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వర్తిస్తాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఆకులు అనేవి మొక్కలలో భాగాలు. మరి ఈ ఆకులు ఏం చేస్తాయి, ఏ విధిని నిర్వర్తిస్తాయి అని అంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రక్రియ ద్వారా ఆకులు ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని తయారు చేస్తాయి. అవును కదా? అది దానికి సంబంధించిన విధి, అంటే అది చేయవలసిన పని. మరి మనకి ఈ పుష్పాలు ఏం చేస్తాయి అని అంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే ఒక పని ఉంది. ఆ పనిని నిర్వర్తించే భాగాలు ఏంటి అంటే పుష్పాలు. ఓకేనా? అయితే పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. అవును కదా? పుష్పాలు మాత్రమే ప్రత్యుత్పత్తిని జరపడానికి సహాయపడతాయి, లేకపోతే అవి జరిగే ప్లేస్ను అవే. కాబట్టి
పుష్పాలు అనేవి ఈ ప్రత్యుత్పత్తి భాగాలు. మరి మొక్కలలో సంతానోత్పత్తిని జరుపుకునే విధానాలు అనేకం ఉన్నాయి. మొక్కల్లో సంతానోత్పత్తిని జరిపేవి అంటే రీప్రొడక్షన్ జరిపే అనేకమైన పద్ధతులు ఉన్నాయి. కానీ సైంటిఫిక్గా దాన్ని ఏం చేశారంటే 2 ప్రధానమైన భాగాలుగా పద్ధతులుగా విభజించారు. వాటిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము. చూడండి, అలైంగిక లైంగిక. ఎక్కడైతే అలైంగిక వచ్చింది అని అంటే అక్కడ తల్లి కానీ తండ్రి లేదా తల్లి ఉంటారు. ఎక్కడైతే లైంగిక అని వస్తుందో అక్కడ తల్లి మరియు తండ్రి ఉంటారు. చూడండి, ఓకేనా, అర్థమవుతుందా? తల్లి లేదా తండ్రి ఉంటే అది అలైంగిక ప్రత్యుత్పత్తి. తండ్రి మరియు తల్లి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది లైంగిక ప్రత్యుత్పత్తి. మరి మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఉందా, లైంగిక ప్రత్యుత్పత్తి ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. మొక్కలు విత్తనాలు అవి ఎంటర్ అవ్వవు, నాకు సంబంధం లేదు అనే విధంగానే విత్తనాలు ఏమైతాయి అంటే సైడ్కి వెళ్ళిపోతాయి. అక్కడ సైడ్కి వెళ్ళిన విత్తనాలు లేకుండా ఆ ప్రత్యుత్పత్తి విధానం జరిగితే మాత్రం దానిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయి, కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. చూడండి, విత్తనాలు ఉంటే ఏ మొక్కలు అవి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగిన మొక్కలు కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. విత్తనాలు లేకుండా అయితే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే పుష్పాలతో సంబంధం లేకుండా ఉంటే దాన్ని మాత్రం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. పుష్పాలతో సంబంధం కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. మరి ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటిదంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఏమేమి పాల్గొంటున్నాయి, ఏ విధంగా జరుగుతుంది అనేది కొన్ని ఎక్స్పెరిమెంట్ల ద్వారా మనకి ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. అదేవిధంగా మనం నేర్చుకుందాం, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుందాం. చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. అవును కదా, మనం మాట్లాడుకున్నాం. శాఖీయ ప్రత్యుత్పత్తి, ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనం సబ్ టాపిక్ తీసుకున్నా లేకపోతే దాన్ని కాన్సెప్ట్ తీసుకుంటే మనకేమొస్తుందంటే ఫస్ట్ది శాఖీయ ప్రత్యుత్పత్తి. చూడండి, మనకి శాఖీయ భాగాలని వేటిని అన్నాము? వేర్లు, కాండాలు, పత్రాలను ఏమన్నాం? శాఖీయ భాగాలు. మరి ఈ వేర్లు, కాండం, పత్రాల ద్వారా జరిగే ఈ ప్రత్యుత్పత్తిని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు. వాటినే కదా మనం శాఖీయ భాగాలు అని అన్నాం. మరి వాటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంటే దాన్ని మనం ఏమన్నానంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనొచ్చు. ఇది వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంట. ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటిది? ఈ వీటి ద్వారా జరిగే వేర్లు, కాండం, పత్రాలు, మొగ్గల ద్వారా మొక్క యొక్క శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కాబట్టి దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. ఓకేనా? నేను మరీ లెంత్ చెప్తున్నానో మీ అభిప్రాయం నాకు చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి బ్రో అంటే నేను ఫాస్ట్గా వెళ్తాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా వింటున్నట్లయితే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లోకి ఎక్కించడమే నా ఉద్దేశం. నేను గుడ్డిగా పెట్టడం కాదు క్వశ్చన్. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే పెట్టగలుగుతారు అనేది నా ఉద్దేశం. ఓకేనా? ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ చేయటం ఇక్కడ నేను ఎందుకు రాశానంటే ఈ ఎక్స్పెరిమెంట్ చదివినప్పుడు మీరు దాన్ని మీ లైఫ్లో ఖచ్చితంగా చూసే ఉంటారు, దాన్ని అవలంబించుకుంటారు, మీ లైఫ్కి దాన్ని అటాచ్ చేసుకుంటారు. అప్పుడు క్వశ్చన్ అనేది మీరు మర్చిపోరు. ఓకేనా? కనుపుతో కూడిన గులాబీ లేదా సంపంగి మొక్కను కత్తిరించండి. కనుపుతో కూడిన గులాబీ లేదా సంపంగి మొక్కను కత్తిరించిన కొమ్మ భాగాన్ని, ఆ కొమ్ము భాగాన్ని ఏమంటామంటే మనం ఛేదనం అని అంటాం. ఛేదనాన్ని భూమిలో పాతండి. కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగమే కనుపు. కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగాన్ని మనం కనుపు అని అంటాం. ప్రతిరోజు ఆ ఛేదనానికి నీటిని పోస్తూ దాని పెరుగుదలను పరిశీలిస్తే వేర్లు, కొత్త పత్రాలు వస్తాయి. ఓకేనా? కొత్త పత్రాలు అనేవి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు ఇక్కడ కనుపుతో కూడిన అని అంటే, చూడండి కనుపుతో కూడిన అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక కాండం, ఈ కాండానికి ఇలా ఒక కొమ్మ ఉంది, ఇక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ ఈ కనుపుతో కూడిన ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు కానీ పత్రాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ పార్ట్ని మీరు కట్ చేయాలి. ఈ పార్ట్ని కట్ చేసి ఏం చేయాలంటే భూమిలో పాతి పెట్టాలి. ఓకేనా? ఇది భూమిలో పాతిన తర్వాత ఏమైందంటే
ఈ పాతే భాగాన్ని మనం ఛేదనం అంటాం. ఆ ఛేదనాన్ని భూమిలో పాతండి కాండం లేదా శాఖపై, కాండము లేదా ఈ శాఖపై కొత్త పత్రము కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగం ఏమవుతుందంటే కనుపు అవుతుంది. ఈ ప్రతిరోజు ఆ ఛేదనానికి నీటిని పోస్తూ దాని పెరుగుదలను మనం పరిశీలిస్తే వేర్లు కొత్త పత్రాలు అనేవి వస్తాయి. పుష్ప కోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పుష్ప కోరకాలు అంటే చిన్నవి, అంటే అప్పుడే మొలకెత్తే పుష్పాలు. ఆ పుష్ప కోరకాలు ఏమవుతాయి? పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పుష్ప కోరకాలే కాకుండా పత్ర గ్రీవాలలో కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకునే ఉండే భాగం ఏంటంటే పత్రగ్రీవం అంటే ఏంటిదంటే కనుపు వద్ద పత్రాన్ని అంటిపెట్టుకునే ఉండే భాగాన్ని మనం పత్రగ్రీవం అంటాం. కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. అంటే ఇవేమవుతాయి అంటే ఈ పత్రగ్రీవాలు కాండంగా పెరిగిపోతాయి, ఇలా కాండంగా పెరిగిపోతాయి. ఈ కోరకాలని మనం ఏమంటామంటే శాఖీయ కోరకాలు. ఈ కోరకాలను ఏమంటాం? శాఖీయ కోరకాలు అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? శాఖీయ కోరకాలు అని అంటాం. అయితే ఒక కోరకం చిన్న కాండ భాగాన్ని దాని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. ఒక కోరకమంట ఒక చిన్న కాండ భాగాన్ని, అంటే ఒక చిన్న కాండాన్ని దాని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలు, అంటే పత్రాలు అనేవి పరిపక్వత చెందలేదు, అలాంటి పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. అదే కదా, శాఖీయ కోరకాలు ఏం చేస్తాయి? శాఖీయ భాగాలంటేనే ఈ వేర్లు, కాండాలు, పత్రాలు. ఇవి ఏం చేస్తాయి? కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. మరి ఈ ఎక్స్పెరిమెంట్ 2 ఏంటంటే బంగాళదుంపకు సంబంధించిన కొత్త మొక్కలు ఏ విధంగా ఏర్పడతాయి చూడండి. తాజాగా ఉండే బంగాళదుంపను తీసుకొని దానిని భూతద్ద సహాయంతో చూస్తే దానిపై గల మొగ్గలు తెలుసా మీకు? బంగాళదుంప ఇలా ఉందనుకోండి, దాని దగ్గర ఇలా ఒక చిన్న మొక్కలాగా ఉంటుంది, ఒక చిన్న ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, గుర్తుకు తెచ్చుకోండి. దానిపై గల మొగ్గలను మనం కనుగొనవచ్చు. ఈ మొగ్గలను ఏమంటామంటే మొగ్గలు లేదా మచ్చలను ఏమంటామంటే కన్నులు అని అంటాం. ప్రతి మొక్కలో ఒక కన్ను విధంగా, అంటే ఈ బంగాళదుంపని మీరు కట్ చేసేటప్పుడు ఏమేవాలంటే ఇలా రావాలి. ఈ మొగ్గు ఉంది కదా, ఈ కన్ను ఉంది కదా, ఈ కన్ను అనేది ఈ కత్తిరించిన భాగంలో ఉండాలి. ఇక్కడ ఒక కన్ను ఉంటే ఇది కత్తిరించిన భాగంలో ఉండాలి. అలా కన్ను ఉండే విధంగా ఆ బంగాళదుంపను మీరు కట్ చేసి ఆ బంగాళదుంపను ముక్కలుగా చేసి ఆ ముక్కలను నేలలో పాతి కొద్ది రోజుల పాటు నీరు పోస్తే వాటి పురోగతిని మనం చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? పురోగతిని చూడవచ్చు. ఈ విధంగా అంటే ఈ బంగాళదుంప మొక్కకు చేసినట్లు మీరు ఏ మొక్కలకు చేయొచ్చు అని అంటే అల్లం మరియు పసుపు మొక్కలకు కూడా వీటిని చూడవచ్చు, ఆ విధంగా వాటిని పెంచవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటిదంటే రణపాల అంటే ఆకుల నుండి మొలకెత్తే మొక్క. ఆకుల నుండి అంట ఒక కొత్త మొక్క మొలకెత్తుతుందంట. ఆ మొలకెత్తే దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే రణపాల అంట. దాని యొక్క జాతి ఏంటిదంటే బ్రయోపిల్లం అనే జాతికి సంబంధించిన రణపాల మొక్క ఆకుల నుండి కొత్త మొక్కలుగా మొలకెత్తే ప్రక్రియను కలిగి ఉంటుంది. ఓకేనా? రణపాల పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది. పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉండే మొక్క ఏంటిదంటే రణపాల మొక్క. ఈ రణపాల మొక్క ఏ జాతికి సంబంధించింది అని అంటే బ్రయోఫిలం. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే, ఈ మొక్క కనుక ఎక్కడైనా తడి నేలలో కనుక ఆకు పడిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఆకులకి ఏముంది? మొగ్గలు కలిగి ఉంది కదా. ఈ మొగ్గలు కనుక ఆ నేలలో ఉన్న తడితోటి జరిపి, అంటే తడితోటి ఆ క్రియ జరిపి ఏమవుతుందంటే ఒకే మొగ్గ మొలకెత్తి కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. ఆ ఒకే మొగ్గ మొలకెత్తి ఏమవుతుందంటే కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కలు వేర్లు కూడా అంటే కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. కొన్ని మొక్కల వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఏం చేస్తాయంటే కొత్త మొక్కలను ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే చిలగడదుంప, డాలియా అనేవి వీటికి ఉదాహరణలు. మనకి వేర్ల ద్వారా కొత్త మొక్కలను ఇచ్చే వాటికి ఉదాహరణలు అని అంటే మీరేమేమి చెప్పాలని అంటే చిలగడదుంప మరియు డాలియా అనేవి వాటికి ఉదాహరణలుగా చెప్పచ్చు. మరి కాక్టస్ అనేది ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్? గుర్తుందా మీకు? కాక్టస్ అనేది ఎక్కడొచ్చిందో కిరణజన్య సంయోక్రియలో 6th క్లాస్లో మనకి ఈ కాక్టస్ మొక్క అనేది వస్తుంది. మరి కాక్టస్ మొక్క ఏ విధంగా కొత్త
మొక్కలను ఏర్పరుస్తుందో చూద్దాం. కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేల మీద పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. అంటే కాక్టస్ మొక్కలోని భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేల మీద పడితే అక్కడే అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. అయితే నెక్స్ట్ ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి వలన లాభాలు. మరి శాఖీయ ప్రత్యుత్పత్తి వలన లాభాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు అంటే ఈ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు ఉంటాయి కదా, పిల్ల మొక్కలు. ఆ మొక్కలు ద్వారా ఏం జరుగుతుంది, ఏమేం లాభాలు అనేవి వస్తాయి. ఈ మొక్కలు ఏమైతే అంటే తక్కువ సమయంలో పెరగడమే కాకుండా, అంటే ఇది ఒక పాయింట్, తక్కువ సమయంలో పెరుగుతాయి అంట. అవే కాకుండా విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే, ఏదైతే విత్తనాల ద్వారా ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను ఫలాలను ఏర్పరుస్తాయి. ముందుగా ఏం చేస్తాయంటే పుష్పాలను ఏర్పరుస్తాయంట, ఫలాలను కూడా ఏర్పరుస్తాయంట. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా, అందుకనే నేను చెప్పాను తల్లి లేదా తండ్రి, అదేమవుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి. అంటే ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను కలిగి ఉంటుంది. అవును కదా. ఇప్పుడు తండ్రి ఇన్వాల్వ్ అయితేనే తండ్రి యొక్క లక్షణాలు అవుతాయి. తండ్రి ఇన్వాల్వ్ అవ్వట్లే, ఒకే తల్లి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తల్లి యొక్క లక్షణాలే వస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనక లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కదా, తండ్రి ఇన్వాల్వ్ అయిండు, తల్లి ఇన్వాల్వ్ అయింది. ఖచ్చితంగా తల్లి మరియు తండ్రి యొక్క లక్షణాలు ఆ మొక్కకు అవలంబిస్తాయి. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు కనుక విత్తనాలను ఉత్పత్తి చేయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటిదనంటే లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి కారణంగానే విత్తనాలను అవి ఏం చేస్తాయి అంటే ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ కోరకీ భవనం అంటే ఏంటిది, మోస్ట్ ఇంపార్టెంట్. కోరకీ భవనం కూడా మనం చూడాలి. ఇది కోరకీ భవనం. దాని తర్వాత ఈ కోరకీ భవనం అంటే ఏంటిది, దీన్ని విత్ డయాగ్రామ్స్తో సహా వేశాను మర్చిపోకుండా ఉండడానికి. మొన్న ఏఎల్పి నుంచి 2024 జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఖచ్చితంగా ఇచ్చాడు. ఈ ఈ ఇదేంటిది కోరకీ భవనం ఈస్టుల్లో చూడొచ్చు. ఈస్టుల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది దాదాపు 2-3 సార్లు ఇచ్చింది. ఇది చూడండి, ఇది విత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను ఇచ్చాను. ఇది దీని తర్వాత వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది. ఓకే, చూడండి ఈ కోరకీ భవనం ఏ విధంగా జరుగుతుందో నేను చెప్తాను. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్టులు పోషకాలు సమృద్ధిగా అందించినట్లయితే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. అంటే ఈస్టులకు సరైన పోషకాలు గనక ఉంటే అవి కొద్ది కాలంలోనే తమ సంఖ్యను విపరీతంగా పెంచుకుంటాయి. ఈస్టులు ఈ కోరకీ భవనాన్ని బడ్డింగ్ అని అంటాం. చూడండి, ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈస్ట్ అనేది ఏకకణ జీవి. ఓకేనా, ఈస్ట్ అనేది ఏకకణ జీవి. ఏదైనా బేకరీ లేదా మందుల దుకాణం నుండి ఈస్ట్ కేక్ మొక్కను లేదా పౌడర్ని తీసుకొని, ఎక్స్పెరిమెంట్ చూడండి, పౌడర్ని తీసుకొని ఒక చిటికెడు ఈస్టుని నీటిలో కలిగి ఉన్న పాత్రలో ఉంచండి. ఒక పాత్ర తీసుకొని దాంట్లో చిటికెడు ఈస్టును కలపండి. ఒక చెంచాడు చక్కెరను కూడా కలపాలి. ఈస్టును ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత ఏం చేశారు, చెంచాడు చక్కెరను కలిపారు. గదిలో వెచ్చని ప్రదేశంలో దాన్ని ఉంచి 1 గంట తర్వాత ఆ ద్రవాన్ని తీసుకొని ఒక గాజు స్లైడ్పై, అంటే ఒక గాజు ఉంది, ఈ గాజుపై దాన్ని ఒక చుక్కేయండి. చుక్కేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలిస్తే కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడటం మనం గమనించవచ్చు. ఏ విధంగా అంటే ఈ విధంగా. ఇది ఈస్ట్ కణం. దాంట్లో మనం ఒక చక్కెరనేసి ఒక పాత్రలో, వేడి పాత్రలో, అంటే వేడిగా ఉన్న ఒక గదిలో పక్కన పెట్టినాం. అప్పుడు ఏమవుతుందో ఇది సిరీస్ చూడండి. ఫస్ట్ ఇది ఈస్ట్ కణంగా ఉండి అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ కణము. ఏ విధంగా కోరకం చూడండి. ఇది ఏమైందంటే ఈస్ట్ కదా, ఫస్ట్ ఇలా ఉంది. దాని తర్వాత ఏమైంది, ఇలా వచ్చి కొంచెం ఒక బడ్ అంటే ఒక మొగ్గలాగా ఏర్పడింది. డెవలప్ అవుతున్న కోరకం ఇది. దీని తర్వాత ఏమైంది, ఇంకొంచెం విడిపోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఏమైందంటే కోరకాల గొలుసు ఇలా ఏర్పడి ఏమైపోయిందంటే, ఇలా ఎప్పుడైతే ఇంకా ఈ విధంగా ఏర్పడదో ఇంకా డివైడ్ అయిపోయింది. ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే కొత్త కోరకాలుగా ఏర్పడతాయి. ఇక్కడ నేను ఏం రాశానో చూడండి. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం లేదా మొగ్గ, ఇంగ్లీష్లో అయితే బడ్ అని అంటాం. ఓకేనా.
కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తుంది. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఇది గొలుసేనా? అవును, గొలుసులాగా కోరకాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. అందుకనే మనం ఈ బేకరీలలో ఈస్ట్ అనేది తీసుకున్నాం. అందుకని ఉబ్బుద్ది. అందుకని కేకుని చాలా ఈజీగా తయారు చేయడానికి ఈస్ట్ని ఉపయోగిస్తారు. ఓకేనా? ఇంకొకటి మొక్కలవ్వటం, ఫ్రాగ్మెంటేషన్ మొక్కలవ్వటం అనేది తెలుగులో, ఇదేమో ఇంగ్లీష్లో. మరి ఇది వచ్చి ఏ జంతువుల్లో జరుగుతుంది? ఈ కోరకీభవనం అనే ఈ పద్ధతి అనేది ఏ దేంట్లో జరుగుతుంది అని అంటే ఈస్ట్ అండ్ హైడ్రా అండ్ ఈస్ట్ జీవుల్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే తెలుగులో అయితే కోరకీభవనం, ఇంగ్లీష్లో అయితే బడింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మొక్కలవ్వటం, ఫ్రాగ్మెంటేషన్. ఇది ఏ జీవుల్లో జరుగుతుంది మరి చూద్దాం. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మనం చెరువులు లేదా నీటి కుంటలలో చూస్తుంటాం. అవును కదా? అదే మనం పాచి అంటాం కదా, అదే. ఇవి శైవలాలు. ఓకేనా? నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి మొక్కలవడం విధానం ద్వారా, ఈ నీరు పోషకాలు అందుబాటులో ఉంటే ఈ శైవలాలు ఏమవుతాయి అంటే మొక్కలవ్వటం అనే ఒక విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అంటే రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తిని జరుపుతున్నాయి. ఏ విధానం ద్వారా? మొక్కలవ్వటం అనే ఒక విధానం ద్వారా. శైవలాలు 2 లేదా ఎక్కువ మొక్కలుగా విడిపోతుంది. శైవలం ఎలా విడిపోతుంది? 2 లేదా ఎక్కువగా మొక్కలుగా విడిపోతుంది. ఈ మొక్కలు ఉన్నాయి కదా, కొత్త జీవులుగా పెరుగుతాయి. ఎక్కడైతే విడిపోయిన ఆ మొక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధంగా స్పెట్రోగైరా అనే ఒక శైవలం ఈ విధంగా మొక్కలు అవుతుందని మనకు టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో ఇలానే ఇచ్చాడు, విత్ డయాగ్రామ్తో సహా నేను ఆ విధంగానే రాశాను. దాని తర్వాత స్పోర్ ఫార్మేషన్ సిద్ధ బీజాల ఉత్పత్తి. మరి ఇది దేంట్లో జరుగుతుందంటే శైవలం అని చెప్పారు. మరి హైడ్రా అండ్ ఈస్టుల్లోనేమో బడ్డింగ్, కోరకి భవనం ద్వారా జరుగుతుందని చెప్పారు. మరి సిద్ధ బీజాల ఉత్పత్తి దేంట్లో జరుగుతుంది చూద్దాం. సిద్ధ బీజాల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? రొట్టె మొక్కపై శిలీంధ్రాలు పెరుగుతాయి. రొట్టె మొక్కపై పెరిగిన దూది వంటి నిర్మాణాలను సిద్ధ బీజాలుగా పరిగణించవచ్చు. రొట్టె మొక్కపై పెరిగిన దూది వంటి నిర్మాణాలు మనం చూస్తుంటాం కదా, వాటిని ఏమని పరిగణించవచ్చు మనం? సిద్ధ బీజాలు. అంటే ఈ శిలీంధ్రాలు అనేవి సిద్ధ బీజాలుగా పరిగణించవచ్చు. వాటిలోనే సిద్ధ బీజాలుగా పరిగణించవచ్చు. విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ, అందుకనే దాన్ని ఇట్లా ఊదినా సరే పైకి తేలుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలాసార్లు మీరు చూసే ఉంటారు. గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలికగా ఉండటం వలన అవి సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఈ సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. అవును కదా, అవి ఏ ప్రత్యుత్పత్తి విధానాలు? అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ప్రతికూల పరిస్థితులైన అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతల కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కణకవచం ఉంటుందంట. ఎందుకనంటే ఇదేమో చాలా తేలిగ్గా ఉంటుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రత ఉన్నా, తక్కువ ఆర్ద్రతలు ఉన్నా, మరి ఇవి ప్రతికూల పరిస్థితుల్లో అవి ఏ విధంగా బతకాలి, అది ఏ విధంగా ప్రయాణించాలనే కోసం, అది ఏ విధంగా ప్రయాణించినా దాని రక్షణ కోసం ఒక దృఢమైన కణకవచాన్ని కలిగి ఉంది. అందువల్ల అవి చాలా కాలం